తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ నిరవధిక సమ్మెలో 99% మంది ఆర్టిజన్స్ పాల్గొంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. తమకు జీతాలు పెంచాల్సిన అవసరం లేదని, తమ చిన్న డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. తమకు సర్వీస్ రూల్స్ అప్లై చేయాలని, ఉన్న ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు విష్ణు, సరిత పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ పోరాట రూపాల్లో పోరాటాలు చేస్తూ ఉన్నాం. 7 తారీఖు నాడు ఎన్పీడీసీలో మహాధర్నా చేయడం జరిగింది. అప్పటికి యజమానం స్పందించకపోవడం వల్ల నిన్న 8/4/2026 నుంచి విద్యుత్ కార్మికులు అందరూ కూడా సమ్మెలోకి రావడం జరిగింది. నిన్నటి వరకు 98% ఈ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా సమ్మెలోకి రావడం జరిగింది. ఈరోజు 99% కార్మికులు అందరూ కూడా సమ్మెలో ఉన్నారు. ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా న్యాయమైన డిమాండ్లు, మేము జీతాలు పెంచమని అడగటం లేదు. మేము ఏం అడుగుతున్నాము? మా చిన్న కోరికలు ఏం అడుగుతున్నాం? మేము మా ఉద్యోగానికి తగ్గ కన్వర్షన్ ఇవ్వమని కోరుతూ ఉన్నాము. మేము ఏవైతే పని చేస్తూ ఉన్నామో ఆ పనికి తగ్గ ఫలితం పొందాలని మేము ఆశిస్తూ ఉన్నాము. మా అందరినీ సర్వీస్ రూల్స్ ఇచ్చి మా అందరినీ రెగ్యులర్ ఎంప్లాయ్ చేయాలని కోరుతూ ఉన్నాము. మేము జీతాలు పెంచమని అడగట్లేదు. ఆర్టిజన్లందరికీ వెంటనే ఏపీఎస్బీ రూల్స్ ఇచ్చి కన్వర్షన్ చేయాలని, విద్యార్హతలను బట్టి ఆర్టిజన్లందరికీ వెంటనే కన్వర్షన్ చేయాలి. అలాగే నాన్ ఆర్టిజన్లు మిగిలిపోయినటువంటి 136 మంది రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయినట్టు అందరినీ కూడా ఆర్టిజన్లో గుర్తించాలి. అన్మ్యాన్ వర్కర్లు ఎన్పీడీసీల్లో వాళ్ళందరినీ ఆర్టిజన్లో గుర్తించాలి. ప్రీసెట్ కార్మికులు, మీటర్ రీడర్లు, ఎస్పీలో పనిచేసే వాళ్ళు, అమాలీలు అందరినీ కూడా జీవో 11 ప్రకారం వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలని మేము జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెట్కూరు సుధాకర్, సిద్దిపేట డివిజన్ చైర్మన్.